అందరికీ మరణాత. దేవుని బిడ్డలారా, రూతు గ్రంథములో ఉన్న క్రిస్మస్ పండుగను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం రక్షకుడు మన కొరకు జన్మించుట, మన పాప శాప నరక రోగ శిక్ష తప్పించి మనలను మోక్షరాజ్యములోనికి చేర్చి మనలందరిని ఉద్ధరించు నిమిత్తం ఉద్భవించిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క భూలోక రాకను, బెత్లెహేం జన్మమును మనం పండుగగా ఆచరిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, రూతు గ్రంథములో ప్రాముఖ్యమై ఉన్న 3 పద్ధతులు, ఆచారములు, దేవుడు ఏర్పాటు చేసిన 3 నియమములు, సంస్థలు, సంస్థానములు మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ వాటిని మనం ధ్యానం చేస్తూ దేవుడు వాటి ఆధారముగా ఇశ్రాయేలు ప్రజలను ఎలాగూ భద్రపరచి ఉన్నారో, సంరక్షించి ఉన్నారో మనం కనుగొందాం. దేవుని బిడ్డలారా, కరువుతో, ఆకలితో, రుణములతో చితికిన కుటుంబాలను సంరక్షించు వారే సమీప బంధువుడు. ఇంగ్లీష్ భాషలో కిన్స్మెన్ రిడీమర్ అంటారు. సమీప సహాయకుడు, సమీప విమోచకుడు, దగ్గర బంధువు. ఈ దగ్గర బంధువు యొక్క బాధ్యత ఏమనగా చితికిన మరియు రుణములతో, ధనము లేక, కరువుతో అల్లాడిపోతూ ఉన్న కుటుంబాలను చేపట్టి ఉద్ధరించి, బలపరచి, స్థిరపరచి మరలా వారికి నూతన జీవనం, నూతన ఐశ్వర్య సంప్రాప్తం కలిగించవలసిన బాధ్యత ఈ సమీప బంధువుది అయి ఉంటూ ఉన్నది. రూతు గ్రంథములో ఈ సమీప బంధువే బోయాజు. ఈ బోయాజు గురించిన విషయములే ఈ రూతు గ్రంథములోని 4 అధ్యాయముల యొక్క ప్రధాన అంశం అయి ఉంటూ ఉన్నది. రూతు గ్రంథం యొక్క ముఖ్య అంశం యేసుక్రీస్తు అను మన సమీప బంధువును గురించిన విశేషాలు. ఇందులో మొదటి అధ్యాయం సమీప బంధువు యొక్క అవసరత. రూతు గ్రంథం యొక్క మొదటి అధ్యాయములో ఉన్న సారాంశం సమీప బంధువు కొరకైన అవసరత. సమీప బంధువు అసలు ఎందుకు కావాలి, సమీప బంధువు ఎందుకు అవసరం అను విషయాలు రూతు గ్రంథం మొదటి అధ్యాయములో చూస్తాం. 2వ అధ్యాయములో సమీప బంధువు కొరకైన వెతుకులాట, సమీప బంధువు కొరకైన వెతుకులాట. 3వ అధ్యాయములో సమీప బంధువు కొరకైన భరోసా, అభయం, సమీప బంధువు లభించాడన్న ఒక ధైర్యం. 4వ అధ్యాయములో సమీప బంధువు యొక్క విమోచన, విడుదల, వివాహం, తదుపరి వంశం. ఈ సమీప బంధువుడు ఎలాగున చితికిపోయిన కుటుంబాన్ని విమోచించాడో, సమీప బంధువు బాధ్యత వహించి విడుదల దయచేశాడో, ఎలాగూ సమీప బంధువు రూతును వివాహం చేసుకున్నాడో, రూతు ద్వారా ఎలాగూ ఒక వంశమే ఉద్భవించిందో 4వ అధ్యాయములో మనం చూడగలుగుతూ ఉన్నాం.
దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు కనిపించే బలిష్ఠుడు, సమీప బంధువుడు, విమోచకుడు, విడిపించువాడు బోయాజు. ఈ బోయాజు ఎవరు అని మనం చూస్తే, ఈ బోయాజు రాహాబు అను వేశ్య యొక్క కుమారుడు. దేవుడు ఎలాగున్న పాపులను, అన్యులను, దిక్కులేని వారిని, సమాజము ద్వారా ధిక్కరింపబడిన వారిని, సమాజము ద్వారా వెలివేయబడిన వారిని తన వంశములో, తన నియమములో, తన సంకల్పములో సమకూర్చుకొని వారి ద్వారా ఎలాగూ తన కార్యము సాగించు వారై ఉన్నారో రుజువు చేయుటకు ఇది ఒక ప్రత్యేకమైన ఆధారం అయి ఉంటున్నదన్నమాట అండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. గమనించండి, రాహాబు యెరికో పట్టణమునకు వేగుల వారిగా వెళ్ళిన దేవుని జనాంగమును ఏం చేసింది? సంరక్షించింది, కాపాడింది, భద్రపరచినది. పిల్లరా, తాను చేసిన ఈ మంచి కార్యమును బట్టి తనకు, తన కుటుంబానికి యెరికో పట్టణ నాశన కాలమందు విమోచన కలిగింది. తాను ఏమీ కాకపోయినప్పటికీ దేవుని జనాంగమును ఏం చేసింది? దాచిపెట్టింది. తాను దేవుని జనాంగమునకి ఏమి కానప్పటికీ తాను ఒక సూచన చూపించి, దేవుని బిడ్డలారా, తన జనాంగము, దేవుని జనాంగమును భద్రపరచి వారి ప్రాణాలకు హాని లేకుండా కాపాడిన కారణాన యెరికో పట్టణము యొక్క ధ్వంసమందు, స్వాధీన కాలమందు దేవుడు కూడా ప్రతిగా రాహాబును తన కుటుంబాన్ని ఏం చేశారండి? సంరక్షించాడు, నాశనము కాకుండా భద్రపరిచాడు. ఈ యొక్క రాహాబులో మనం చూసేది ఏమనగా, ఆమె బహుశా ఒక సత్రము యొక్క యజమానురాలు. తన లాల్జింగ్లో అతిథులైన వారిని ఆహ్వానించి, అతిథులకు వసతి కల్పించి, అతిథులకు వసత కల్పించటంతో పాటు ఇంకొక బిజినెస్ చేసిందన్నమాట అండి. ఆ బిజినెస్ ఏంటంటే వ్యభిచారము. కాబట్టి బహుశా నాకు ఇప్పుడు అనిపిస్తుంది, సత్రం ఈ పాపాలకి, పాపపు కార్యాలకి నిలయం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి పాప నిలయమై ఉన్న సత్రములో ఏమి లేదు, చోటు లేదు. ఏ పాపానికి, ఏ మాలిన్యానికి, ఏ ఆధ్యాత్మికమైన గత్తరకి చోటు లేని తావే పశువుల పాక, ముఖ్యంగా పశువుల తొట్టె. పశువుల తొట్లో ఏమేస్తారు? పశువుల మేత వేస్తారు, ఇంకేమేయరు. పశువుల మేత తప్ప పశువుల తొట్లో మరి దేనికి ఏముండదండి, స్థానం ఉండదు. పశువుల తొట్లో పశువులు తినే గడ్డి వేస్తారు, తీసేస్తారు, మళ్ళీ కొత్త గడ్డి వేస్తారు, అంతే. అంతకు తప్ప ఆ పశువుల తొట్టే మరి దేనికి వాడరు. కానీ సత్రం అయితే రకరకాల చెత్త కార్యాలకల్లా నిలయమే సత్రం అన్నమాట అండి. అందుచేత బహుశా సత్రములో స్థలము లేకుండా దేవుడే అలాగున కల్పించి, జనాభా లెక్కను రాయించి, సత్రములో స్థలము లేకుండా చేసి,
యేసుక్రీస్తు ప్రభు యొక్క భూలోక తండ్రి అయిన యోసేపు మరియు తల్లి అయిన మరియా కడకి ఎక్కడ తలదాచుకోవాల్సి వచ్చింది? పశువుల తొట్టిలో లేక పశువుల పాకలో. ఈ రాహాబు అలాగు లేదు. రాహాబు తన పాపపు కార్యమును విసర్జించి యెహోవా దేవుని యందు ఏం చేసింది? విశ్వసించింది. అందుకే విశ్వాసుల జాబితాలో, విశ్వాస యోధుల జాబితాలో ఎవరి పేరు చేర్చబడింది? రాహాబు పేరు. ఎందుకంటే దీవెనలోనికి వచ్చిన తర్వాత ఆ లాడ్జింగు ఇతర కార్యాలన్నీ ఏం చేసేసిందండి? విసర్జించి వేసింది. కానీ తాను దేవునిలోనికి వచ్చిన నూతన సృష్టిగా మారింది, విశ్వాసంలో బలపడింది. కాబట్టి ఆమె విశ్వాస యోధులలో ఒక సభ్యురాలుగా చేర్చబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య. చూసారా? రాహాబు అను వేశ్య ఒక సత్రపు యజమానురాలు. వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున, వేగుల వారిని విశ్వాసముతో సమాధానముగా చేర్చుకొని బస కల్పించినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఆ విశ్వాసపరురాలు నశించలేదు, కానీ రక్షింపబడుట మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా చాలు. దేవుని బిడ్డలారా, యాకోబు గారు ఈ రాహాబు గురించి మరి ఒక మంచి మాట తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మనం గ్రహించిన వారమైతే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు, వారిని ఒక యుక్తిగా వెలుపలికి పంపివేసినందున క్రియల మూలముగా విశ్వాసము ఉంది. రాహాబుకి విశ్వాసముతో కూడిన క్రియలు కూడా ఉన్నాయండి. రాహాబుకి విశ్వాసము క్రియలు 2 కలిగినందున ఏమ నీతిమంతురాలిగా తీర్చబడింది. చదువమ్మా. నీతిమంతురాలిని క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. గమనించండి, విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసముతో పాటు ఉండవలసినది విశ్వాస సంబంధమైన క్రియలు. విశ్వాసముతో కూడిన క్రియలను ఉన్నప్పుడే ఈ భక్తి జీవితం అనేది ముందుకు సాగుతుంది. వినండి, పిల్లగాడు నేను చదవను, నేను తోటకి వెళ్తాను, నేను తోటలో మొక్కుంటాను, తోటలో పూలు వేస్తాను, పూలు తింటాను, 2వ శనివారం ఉపవాసం ఉంటాను, ఇన్ని చేసినా కానీ వాడు చదవకపోతే ఏమైపోతాడు? ఒక తెట్టి వేసినట్టే గిర్ర కొండ్రం తిరిగి కళ్ళు తిరిగి డామని పడతాడు, ఫెయిల్ అవుతాడు. అలాగని చెప్పి నేను చదువుకునే పాస్ అవుతా, నాకు దేవుడు అక్కర్లా, నాకు దేవుడు సహాయమే అక్కర్లేదు అనుకుందాం, అది కూడా మంచిది కాదు. కాబట్టి నేను క్రియలే చేస్తాను కానీ దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడు సహాయం నాకు అక్కర్లేదంటే మళ్ళా గిరగిర తిరుగుతాడు, మళ్ళీ మునుగుతాడు. అందుచేత ప్రార్థన చెయ్యాలా, చదువు చదవాలా. మనము ప్రార్థన చెయ్యాలా, దానికి సంబంధించిన పని చెయ్యాలి. కాబట్టి ఎవరైనా సరే, పిల్లలైనా
పెద్దలైనా, ఏ వృత్తిలో ఉన్నవారైనా, ఏ ధర్మంలో ఉన్నవారైనా దేవుని మీద నమ్మకం ఉండాలా. నమ్మకం ఏం చేయాలా? పని చెయ్యాలా. అందుకే రాహాబ్ దద్దమ్మ, వేశ్య, పాపిష్టిరాలు. కానీ పౌలు గారు చెప్తారు విశ్వాసం ఉంది. యాకోబు గారు చెప్తారు క్రియలు ఉన్నాయి. విశ్వాసము క్రియలు రెండూ ఉన్నందున ఆమె ఏమైందంటండి? నీతిమంతురాలిగా ఎంచబడింది, దేవుని సమాజములో చేర్చబడింది. ఈ రాహాబును సల్మాన్ వివాహం చేసుకొనగా, చదువమ్మా మత్తయి 1:5. నయస్సోను సెల్మానును కనెను, సెల్మాను రాహాబునందు బోయాజును కనెను. చూసారా? రాహాబు సల్మానును బట్టి ఎవరిని కన్నారు? బోయాజును. ఈ బోయాజు ఎరికో పట్టణస్తురాలు యొక్క కొడుకు. మళ్ళా ఈ బోయాజు ఎవరిని పెళ్ళాడాడు? అన్యురాలయ్యున్న మోయాబీయురాలని పెళ్ళాడాడు. చూసారా? ఆ సమాజంలోనికి ఒక ఎరికో వాస్తవ్యురాలు చేరింది, ఒక మోయాబురాలు చేరింది. దేవుని సమాజములో ఇరువురు యూదేతరులు చేరి దేవుని సమాజములో గనులుగా ఎంచబడ్డారు. యేసు ప్రభు తరుల వరుసలో రాహాబు ఉంది, రూతు ఉంది. చూసారా? అందుచేత మనము కూడా వినండి, లోకంతో నాకు మితం లేదు అని అనకూడదు. వినండి, తామర పువ్వు మురుగు నీళ్ళు ఉంటుంది, కానీ తామర పువ్వుకి తామర ఆకులకి ఏది అంటదు. వాక్యములో రాయబడి ఉంటుంది, పరమగీత గ్రంథం, బొల్రెక్క చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. గమనించండి, నీతిమంతులలో నీతిమంతుడు అక్కరలా. కాబట్టి బొల్రక్కస్ చెట్ల మధ్య ఎవరుండాలా అంట? వల్లి పద్మం. అప్పుడే బొల్రక్కస్ చెట్ల మధ్య వల్లి పద్మానికి విలువ ఉంటుంది. వల్లి పద్మాల మధ్య వల్లి పద్మానికి విలువ ఉంటుందా? ఉండదు. వినండి, చేపల మార్కెట్లో పూలు అమ్మితే ఆ పువ్వుకి విలువ ఉంటుంది, పూల మార్కెట్లో పూలకి విలువ ఉండదు. అర్థమైందా కాదా? కాబట్టి మురుగులో పువ్వుకి విలువ ఉంటుంది. అలాగున ఈ మురుగు లోకంలో మనం పువ్వులాగా వికసించాలి తప్ప నీతిమంతుల మధ్య మనం వికసిస్తే మనకెందుకు దండగా? కాబట్టి ఈ ఇరువురు కూడా అన్యులే, కానీ మురుగులో వారు ఇంగిసర తామర పువ్వులే వికసించాడు. అందుచేత వారు ఏమయ్యాడు? నీతిమంతులుగా మార్చబడ్డారు. ప్రభు తరుల వరుసలో మాట్లాడండి చేర్చబడ్డాడు. ముందుకు వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఇలాగున బోయాజు ఒక అన్యురాలి యొక్క కుమారుడు. బోయాజు ఒక అన్యురాలి యొక్క మొగుడు లేక భర్త. దేవుని సంకల్పం ఎంత అద్భుతమో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రూతు గ్రంథంలో ఆనందం ఉంది, ఉత్సాహం ఉంది, సంతోషం ఉంది, సంతాపం ఉంది, శృంగారం ఉంది. ఒక కథలో ఉండవలసిన సకల విశేషతలు ఈ రూతు గ్రంథములో దేవుడు ఇమిడ్చి చక్కగా తన భూలోక రక్షణ రాకను సాదృశ్యంగా వివరిస్తూ రాసిన గ్రంథమే ఏ గ్రంథం అండి? రూతు గ్రంథం. ఎలాగూ సినిమాలు అన్నీ మమేకమైనప్పుడే సినిమా అవుతుందో అలాగ రూతు గ్రంథములోనే విషాదముతో ప్రారంభమవుతుంది, వినోదముతో ముగింపు అవుతుంది. విషాదముతో స్టార్టింగ్, క్లైమాక్సే వినోదం. అందుకే ఇది ఒక అద్భుతమైన గ్రంథం అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, విషాదముతో ఆరంభం. దేవుని బిడ్డలైన వారు దేవునికి దూరలై
వారు దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ విగ్రహారాధన చేస్తూ దేవునికి ఆయాసము కలిగించిన కారణాన వారి దేశానికి దేవుడు ఏమి రప్పించారండి? కరువు రప్పించాడు. అందుకే ద్వితీయోపదేశకాండ గ్రంథం 8వ అధ్యాయములో 2వ భాగంలో రాయబడి ఉంటుంది, యెహోవా వాక్కును గై కొనక అనుసరింపక నువ్వు అలాగూ చేయనట్లయితే నీకు కరువు, క్షామము, ఇబ్బంది, కలత, వేదన, దుఃఖము అన్ని విషయాలలో నీకు చీటు కలుగుద్దని దేవుని వాక్యం ప్రబోధిస్తున్నదన్నమాట అండి. 15 నుండి మనం చూస్తే 14 వరకు దీవెనలు, 15 నుండి అన్ని శాపాలే. ఈ వ్యవస్థలలో మొదటి వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిన ఒక మంచి పద్ధతి, కిన్స్మెన్ రిడీమర్. స్వజనుడైన స్వతంత్రింపచేయువాడు లేక స్వజన సహాయకుడు, బంధువు యొక్క విమోచకుడు, సొంత బంధువులలో నుండి విమోచించువాడు. ఈ కిన్స్మెన్ రిడీమర్ అనే మాట సమీప బంధువుడు, సమీప సహాయకుడు అనే మాట సుమారు రూతు గ్రంథములోని 4 అధ్యాయములలో 20 సార్లు రాయబడి ఉన్నట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకు ఈ యొక్క సమీప బంధువు యొక్క ఆవశ్యకత ఎందుకు కలిగింది? చాలా లోతైన సంగతి ఉంది, గమనించండి. ఇశ్రాయేలు జనులందరూ ఒక్క కుటుంబం, ఇశ్రాయేలు సర్వ సంతతి ఒక్క సమాజం, వారు ఒక్క తండ్రి బిడ్డలు, వారి తండ్రి యెహోవా దేవుడు, వారి యొక్క వేరులు దేవునిలో ఉన్నాయి. వీళ్ళరా వీరందరికీ ఒకే ఆజ్ఞ, ఒకే విశ్వాసం, ఒకే దైవం, ఒకే మార్గం, ఒకే గమ్యం. వీళ్ళరా వీరందరికీ ఒక్కడై ఉన్న దేవుడు తన దివ్య సంకల్పనము వారికి అనుగ్రహించి నెరవేరుస్తూ ఉన్నారు. ఈ క్రమములో ఒకరిని ఒకరు ఒక్క తండ్రి బిడ్డలుగా, సహోదర సహోదరులు వారే ఒకరినొకరు ఏం చేసుకోవాల్సిన వారై ఉంటున్నారు చెప్పండి? భద్రం చేసుకోవాలా, కాపాడుకోవాలా. వినండి, ఎక్కడైతే గమనించండి కుటుంబ బాంధవ్యాలు, కుల బాంధవ్యాలు దిట్టముగా ఉంటాయో, గట్టిగా ఉంటాయో, అక్కడ సమాజం బలిష్టంగా ఉంటుంది, బలోపేతంగా ఉంటుంది, బలాభివృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట అండి. ఎక్కడైతే సమాజములో, ఒక కులములో, ఒక వంశములో ఐకమత్యం ఉండి ఎడమొకం పెడమొకం ఉంటారో వారందరూ ఏమైపోతారంటే కూలిపోతారు, కృషించిపోతారు, నశించిపోతారు. గమనించండి, అమెరికా దేశం ఉంది, సర్వ దేశాల వారు ఆ దేశములో వసించి వీఆర్ అమెరికన్స్ అంటారు, మేము అమెరికా వారం అంటారు. వాళ్ళు నన్న జాతీయులు, శ్వేత జాతీయులు, యూరోప్ వాళ్ళు, తెల్లవారు, ఎర్రవారు అందరు అమెరికాలోకి వెళ్ళి ఇది మా దేశం అంటారు. మన తరతరాలు పుట్టింది, పెరిగింది, మన తాత ముత్తాత ముత్తాత తాత తాత ముత్తాతలు అందరూ ఇండియా దేశంలో పుట్టారు. కానీ ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నోట్లు అనలేము. ఎందుకు చెప్పండి? రాజకీయవేత్తలు ఎల్లప్పుడు కత్తెరలు పెట్టి మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు? సీల్సి చెండాడుతూ ఉంటారు అన్నమాట. చూసారా? గమనించండి, రాజకీయంలోకి జ్ఞానవంతులు, విద్యావంతులు వచ్చినప్పుడే రాజకీయం బాగుపడుతుంది, రాజ్యం బాగుపడుతుంది. చదువు లేని బ్యావర్స్, రౌడీ, గోండాగాళ్ళు వచ్చినప్పుడు ఇంకా రాజకీయం రచ్చ జరుగుద్ది, ఇంకా రాజ్యం రొచ్చయిపోద్ది అన్నమాట అండి. అందుచేత జ్ఞానవంతులైన వారు, విద్యావంతులైన వారు, వివేకము గల వారు మనల్ని పాలించువారు ఉన్నప్పుడే దేశం బాగుపడుద్ది. ఇక్కడ ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా ఒక రాజ్యం, ఒక దేశం కాబట్టి వారందరి కర్తవ్యమేమనగా ఒకరిని ఒకరు ప్రేమ ద్వారా బంధించుకున్న ఒకరినొకరు బలపరుచుకోవాల్సిన వారై ఉంటూ ఉన్నారన్నమాట అండి.
కాబట్టి వీరు ఎవరైనా బలహీనపడిపోతే, ఎవరన్నా ధన సహాయం అవసరమైతే, ఎవరన్నా పేదరికంలో ఉంటే వారికి దేవుడి నియమం, దేవుని ధర్మశాస్త్రం ఏం ఏర్పాటు చేస్తుందంటే చిదిగిపోయిన వారిని మరలా బలపరచి లేవనెత్తుటకు ఈ సమీప బంధువు అనేవారు అవసరమై ఉంటూ ఉన్నారు. మీరింటికి వెళ్తారా, చదువుకోండి. లేవియాకాండ గ్రంథం 25వ అధ్యాయం, అలాగే ద్వితీయోపదేశకాండ గ్రంథం కూడా 25వ అధ్యాయం. ఈ రెండు 25 అధ్యాయం, లేవి 25, ద్వితీయోపదేశకాండ 25లో ఈ సమీప బంధువు ఎవడు, ఈ బంధువు బాధ్యతలు ఏంటి, ఈ బంధువు గావించవలసిన విడుదల విమోచనం ఏంటి అనేవి మనం చూసుకుందాం అన్నమాట అండి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా, బంధువులందరూ ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండాలా? బంధు కాదు, బాంధవ్యం కలిగి ఉండాలి. వినండి, ఒకసారి నేను అడుగుతున్నాను, మీకు అర్థం అవటానికి అడుగుతున్నాను. నా బంధువులందరూ నా స్నేహితులండి. ఏ బంధువుతో నేను మాట్లాడకుండా ఉండనండి? బంధువులందరితో నేను మాట్లాడుతున్నాను. అందరి బంధువులతో నాకు సత్సంబంధాలు కలిగి ఉన్నాయండి. మీరు ఎంతమంది అంటారు? ఒకసారి చెయ్యొద్దండి. చూసారా, ఇంట్లో అక్క చెల్లెలికి పడదు, తోడు కోడలికి పడదు, వదిన ఆడబిడ్డకి పడదు. ఇంట్లోనే మాట్లాడుకోరు, ఎడమొఖం పెడమొఖం. ఇంక బంధువులు ఏం మూడు తొక్కలకొక్కలకి. నేను బిడ్డలరా, దేవుడు తెలియజేస్తూ ఉన్నారు, మీ బిడ్డలైన వారికి మీరు నేర్పించవలసిన మాట ఏమన్నా విషయం ఏమనగా, మీరు ఒకరితో ఒకరు హత్తుకొని, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు దూషించుకొనక, అవమానపరచుకొనక, అవహేళన చేసుకొనక, ఒకరినొకరు నిందించుకొనక, ఒకరినొకరు తోలన ఆడకుండగా, ఒకరినొకరు తొంచన ఆడకుండా, ఒకరి ఎడల ఒకరు దయాలత్వం, ప్రేమ, సహాయ సహకార తత్వం కలిగి మీరందరూ ఒక దైవ కుటుంబములో సర్వ సభ్యులు అని, సర్వ జాతి వారు ఏక దేవుడై ఉన్న నన్ను సేవిస్తూ ముందుకు సాగాలన్నది దేవుని యొక్క నియమమై ఉంటున్నది. కాబట్టి సమీప బంధువుడు విమోచించువాడు, సహాయము చేయువాడు, విడిపించువాడు, విడుదల దయచేయువాడు. రెండవది కెసెద్. కెసెద్ అనగా నిబంధన నమ్మకత్వం, నిబంధన విశ్వసనీయత, నిబంధన భక్తి, నిబంధన ప్రేమ. నిబంధన కెసెద్. ఈ నిబంధన ప్రేమ, నిబంధన బంధం, నిబంధన బంధం దేవుని వాక్యములో రూతు గ్రంథములోనే మనం చూస్తూ ఉన్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయటం మానని ఇతడు. ఉపకారము చేయువాడు కెసెద్. హెబ్రీ భాషలో సహాయకుడు, మేలు చేయువాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నయోమి తన ఇద్దరు కోడన్లను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు, మీరు కెసెద్ దయా చూపినట్లు, యెహోవా మీ ఎడల ఉపకారము చేయువారు, దయా చూపువారు. హెబ్రీలో ఒకటే మాట కెసెద్, దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయా చూపును గాక. విన్నారా? కెసెద్ నిబంధన ఉపకారం, నిబంధన బాంధవ్యం. మీరు నా కోడళ్ళుగా నా పట్ల దయ చూపించాడు. కోడళ్ళు నిబంధన బంధం. కోడళ్ళు అత్తగారిని ప్రేమించుట నిబంధన బాంధవ్యం.
నిబంధన బాంధవ్యమును బట్టి నిబంధన దయా ప్రేమలు. మీరు కెసెద్ నిబంధన నమ్మకత్వం. కోడళ్ళుగా మీరు అత్తగారి ఎట్లా ఉండాలో అట్లా ఉన్నారు. అందుకు చేత దేవుడు కూడా మీ ఎడలు ఏం చూపిస్తారు? దయ చూపిస్తారు. అలాగే భార్యాభర్తలు నిబంధన దయ. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లిండ్రు, తోడి కోడళ్ళు, వీళ్ళందరూ ఏం కలిగి ఉండాలి? ఒకరి ఎడల ఒకరు నిబంధన బంధం. నిబంధన బంధమును అనుసరించిన నిబంధన దయా. నిజమే, ఈవేళ కరువు రోజులు. ఒకరి కడుపు ఒకరు పోషించుకోవటమే కష్టమైన రోజులు. అయినా కానీ ఒక అడుగు ముందుకు వెళ్ళి ఏం చేయాలి? తల్లిని చూసుకోవటం, లేకపోతే అత్తగారిని చూసుకోవటం తప్పదు. మరి దానినే మనం ఏమన్నా చెప్పండి? నిబంధన బాంధవ్యం. వినండి, ఆలోచించండి. అటు నిబంధన బాంధవ్యం కలిగి ఉన్నామా? ఇది నిబంధన బాంధవ్యం రూతు గ్రంథం సూచిస్తూ ఉంది, చూపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ నిబంధన బాంధవ్యం మీరు చెప్పండి, ఓర్ఫా కొనసాగించిందా? రూతు కొనసాగించిందా? రూతు కొనసాగించింది, కానీ ఓర్ఫా కట్ చేసేసుకుంది. అందుచేత ఓర్ఫా ఏమైందో మనకు తెలియదు, కానీ రూత్ ఏమైందో తరతరాలు మనం చూసుకుంటున్నాం. కాబట్టి రూత్ ఏం కలిగి ఉంది? నిబంధన బాంధవ్యం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వింతైన మాట మనం ఇందాక 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అదేమనగా, మీరు 8వ వచనం, నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి మీరు మీ తల్లుల ఎండ్లకు తిరిగి వెలుడి. చనిపోయిన వారి ఎడలంటే మీ మామగారి ఎడల, నా కొడుకులై ఉన్న మీ భర్తల ఎడల, నా ఎడల మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. గమనించండి, ఒక కొడుకు తండ్రి ఎడల దయ చూపిస్తే ఆ కొడుకు ఆ తండ్రి ఎడల దయ చూపిస్తాడు. తోడు కోడలను దయ చూపిస్తే నీ తోడు కోడలు కూడా నీ ఎడల ఏం చూపిస్తుంది? దయ చూపిస్తుంది. అలాగే తండ్రి కూతురు పట్ల, లేకపోతే కూతురు తల్లి పట్ల, తల్లి కూతురు పట్ల దయ చూపిస్తే ఒకరికొకరు ఏం చేసుకుంటారు? దయ చూపించుకుంటారు. లేదంటుకోండి, వారు పశువులే అన్నమాట అండి. నేను బిడ్డలారా, ఇక్కడ రూతుతో నయోమి మాట్లాడుతూ, మరి నా కుమార్తెలారా తిరిగి వెల్లుడి, నేను పురుషునితో నుండలేని మోసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో ఉండి కుమారులు కనుడెను. వారు పెద్దవాళ్ళు అయ్యే వరకు నేను మీకు ఆడిచ్చి కట్టబెట్టను, మీరు వెళ్ళిపోండి. దేని బిడ్డలారా, మనం ఆలోచించినట్లయితే ముందుకు వెళ్ళి 18వ వచనం, తనతో కూడా వచ్చటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడలేదు. గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, దేవుని బిడ్డలారా, ఒక ముఖ్యమైన విషయం ఉంది, మీకు చెప్తాను. ముందుకు వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే, సత్ప్రవర్తన ఒకటి ఉపకారం, రెండవది దయ, మూడవది
సత్ప్రవర్తన, ఇవన్నీ కెసెడ్ నిబంధన బాంధవ్య బాధ్యత. నయోమి అంటది, రూతు నువ్వు మీ మామను అత్తుకున్నావు, నువ్వు కెసెద్, నువ్వు మీ మామ ఎడల నిబంధన ప్రేమ చూపించావు. నెంబర్ 2, అత్తైన నా ఎడల నిబంధన ప్రేమ చూపించావు. మహులోనై ఉన్న నీ భర్త ఎడల నిబంధన ప్రేమ చూపించావు అంటది నయోమి. అలాగే బోయాజ్ అంటాడు, అమ్మా రూతు, నీవు నీ అత్తగారి ఎడల చూపిన దయ, నువ్వు విధవరాలైనా కానీ యవనస్తుల ఎమ్మటబడి వెళ్ళకుండా ఒక విధవరాలిగా నీ నిబంధన బాధ్యత నీవు నిలుపుకొని దేవుని దయనే నీవు ఆశ్రయించి వేరొక యవనస్తుల వెనుక నీవు మల్లకుండా నేటి వరకు నీ విధవరాలి యొక్క నిబంధన బాంధవ్యమును, నిబంధన విశ్వాసతను నీవు నిలుపుకున్న కారణాన నీవు సత్ప్రవర్తన కలిగి ఉన్న దానవు. కాబట్టి కెసెద్ అనగా ఈవేళ రూతు యొక్క గొప్పతనం ఏంటంటే అందరి ఎడల నిబంధన బంధుత్వం నిలుపుకుందన్నమాట అండి. అట్టి నిలుపుకున్న వారే శ్రేష్ఠులు, దేవుని వాక్యము ద్వారా కొనియాడబడిన వారు, కీర్తింపబడిన వారు. అలాగే క్రిస్మస్ కాలం వస్తే అనాదిలోనే దేవుడు సృష్టి ఆరంభ సమయమున నుండే, జగత్పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ప్రభు మనతో నిబంధన బాంధవ్యం చేస్తున్నది ఏమనగా, నరుని నేను రక్షిస్తాను. ఈ నిబంధన రక్షణ బాంధవ్యమును యేసుక్రీస్తు ప్రభువే నిలుపుకుని నిమిత్తం కాలం పరిపూర్ణమైనప్పుడు కన్య గర్భమున ఆయన రక్షకుడిగా ఉద్భవించెను. యేసు ప్రభు కూడా నిబంధన బాంధవ్యము నిలుపుకున్న మాట తప్పని దేవుడు. అందుకే ఈ నిబంధన బాంధవ్యమును బట్టి క్రొత్త నిబంధన మనకు నిర్ణయమైంది. కొత్త నిబంధనకు, ఈ నిబంధనకు మూలమై ఉన్న నిబంధన నిర్మాత, నూతన నిబంధన నిర్మాత యేసుక్రీస్తు ప్రభువే. ఈ నూతన నిబంధన క్రీస్తు ప్రభువును బట్టి ఈ బాంధవ్యం అన్యులమై ఉన్న మనకు ఏర్పడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత నిబంధన వ్యవస్థలు దేవుడు ఏర్పాటు చేశారంటే వినండి 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 వినండి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడు అంటాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. స్త్రీ నిన్ను తల మీద కొట్టును. సర్పమా నీవు స్త్రీలను మడి మీద కొట్టేదవు. కాబట్టి సాతాను యోధా సంతానమును మొడమ మీద కొడుతూ స్త్రీ సంతానములో తల చితక తొక్కే బిడ్డ రాకుండా చూచుకున్నటయే సాతాను యొక్క విధి ధర్మం. అందుచేత చూడండి, యోధా వంశములో సంతానం లేకుండా చేసిన తామారుని మనం చూస్తాం. కాసేపు తర్వాత ఆలోచిద్దాం. దావీదు వంశం, యోధా వంశం సాగకుండా సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? వంశధారకులు లేకుండా కట్ చేసి ఏ వంశములో అయితే యేసు ప్రభు వస్తాడో ఆ వంశాన్ని భూమి మీద లేకుండా చేయాలని, ఆ వంశమునే మటుమాయము చేయాలని సాతానుడు కంకణం కట్టుకుంటే దేవుడు ఎత్తుకు పై ఎత్తు వేసి సాతాను కార్యములు లయపరిచి తుంపనాశనము చేయుటకు సమీప బంధు వ్యవస్థ, కెసెద్ నిబంధన బాంధవ్య వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు?
స్త్రీ సంతానమునందు యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రావాలా? ఆయన రాకుండా సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? అడ్డు పెడుతూ ఉన్నాడు అన్నమాట అండి. అందుకే చూడండి, హేబేలును ఎవరు చంపేస్తారు? కయ్యను చంపేస్తారు. అబ్రహాము సంతానం ఉండరు, ఇస్సాకు సంతానం ఉండరు, యాకోబుకి సంతానం ఉంటారు, కానీ ఒకరినొకరు చంపుకుంటారు, ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆ సంతానం ఎవరిలో ఆ సంతానం సార్థకమవుతుంది? పెద్దవాడు రూబేను కాదు, సిమియోను కాదు, లేవి కాదు. ఎవరి ద్వారా? యోధా ద్వారా. యోధాలో సంతానం విస్తరించకుండా యోధా కోడలి తామారు పిల్లలు లేడు. కడకి తామారు ఏం చేస్తుంది? తెలివిగా మామతో సైనించి బిడ్డను కంటది. ఈలాగున బెత్లెహేం వారసులు, దేవుని వంశధారకులైన వారిని నాశనము చెయ్యుట సాతాను కుట్రైతే, ఆ వంశం తెగకుండా చెయ్యుట ఎవని ఉద్దేశం? దేవుని ఉద్దేశం. అందుకే ఈ నియమాలన్నీ ఏర్పాటు చేయుట మనం చూస్తూ ఉన్నామన్నమాట అండి. కాబట్టి ఈ యొక్క నిబంధన జనులైన వారు ఒకరినొకరు బలపరచుకొని, ఒకరినొకరు పురికొల్పుకొని, మరి ఒకరినొకరు కాపాడుకోవలసిన వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా తమ ఆస్తులు తమ అవసరాల కొరకు అమ్ముకుంటే ఎవరు కొనుక్కోవాలా? సమీప బంధువు కొనుక్కొని జూబిలీ కాలమందు, అనగా 49+1 50వ సంవత్సరం నందు ఆ ఆస్తి తిరిగి వానికి వచ్చేస్తుంది. ముగించేస్తున్నా, చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే వారం మిగతా విషయాలు ధ్యానం, ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, ధ్యానం చేసుకుందాం. ఇవన్నీ ఉపోద్ఘాతం అన్నమాట అండి. ఉపోద్ఘాతంలో నుండి మన సంగతిలోనికి వచ్చే వారం ప్రవేశిద్దాం. వినండి. దేవుడు ఇశ్రాయేలులైన వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. దేవుడు ఐగుప్తు దాసత్వమును సృజించిన వారికి ఏ దేశం ఇచ్చాడు? పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం. వినండి, కానాను దేశమును వీరు కొనుక్కున్నారా? దేవుడిచ్చారా? దేవుడే ఇచ్చాడు. వీరు సంపాదించింది కాదు, దేవుడే వీరికి ఉచితంగా ఇప్పించాడు. దేవుడు వారికి ఉచితంగా ఇప్పించిన దేశం ఎవరి దేశం అవుతుంది? దేవుని దేశమే అవుతుంది, కానీ వారిది కాదు. వారు కౌలుదారులు, వారు తాత్కాలిక నివాసులు. అందుకే దేవుడు అంటారు, భూమి నాది, కానాను దేశం నివసించడం నేను మీకు ఇచ్చాను. అందుచేత మీరు ఎంతవరకు అనుభవించాలి అంతవరకు అనుభవించాలి, కానీ నాది అంటానికి వీలు లేదు. నకలు రాసుకోవటానికి, రిజిస్టర్ ఆఫీస్ని ఎక్కించుకోవటానికి, దాని మీద మీరు అదేమంటారు, సర్టిఫికేట్లు తెచ్చుకోవటానికి, పాస్బుక్లు పెట్టుకొని తనఖా పెట్టుకోవడానికి కుదరదు. ఆస్తి ఎవరిది? నాది. అనుభవించాలి 50 సంవత్సరం, మళ్ళా ఎవరి ఆస్తి వాళ్ళకి వెళ్ళిపోద్ది. 50 సంవత్సరాల వరకే బాకీలు ఉంటాయి. జూబిలీ సంవత్సరం మందు బాకీలన్నీ ఏమైపోతాయి? జగనన్న మాఫీ, చంద్రన్న మాఫీ, వైఎస్ అన్న మాఫీ కాదు, దేవుడి మాఫీ. ఎన్నో సంవత్సరాల 50వ సంవత్సరం మందు ఎవరి ఆస్తి వారికి సంక్రమిస్తుంది. గమనించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఎవరికి భూమి మీద హక్కు లేదు, భూమి నాది, నేను మీకు ఇచ్చాను అనుభవించడానికి, తినటానికి, ఉండటానికి, అంతవరకే. నేను నీకివ్వగా నీ పొరుగు వాడిని కొట్టి నువ్వు దోచుకోవటానికి నేను నీకు ఊరకనే వేస్తే నీకేం హక్కు ఉంది? లేదు 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 అని దేవుడు నాది అని ఎవడు అనకుండా ఏం చేశారు? దేవుడు కట్ చేసేసాడు. ఎవడైనాను స్వజనుని యొక్క రక్తము ఉలికించి, రక్తము చిందించి ప్రాణము తీస్తే
ప్రాణము తీసిన వాని ప్రాణము కూడా తీయటానికి సమీప బంధువుకి ఏముంది చెప్పండి? ధర్మశాస్త్ర ప్రకారం అధికారం ఉంది. ధర్మశాస్త్ర ప్రకారం, కోర్టు నియమానుసార ప్రకారం, పెద్దల యొక్క తీర్పు ప్రకారం ఏముంది చెప్పండి? అధికారం ఉంది. ఎవరినైనా కొట్టి చంపితే సమీప బంధువు కొట్టి చంపిన వారిని ఏం చేయొచ్చు? చంపేయొచ్చు. పొరపాటును కొట్టి చంపితే, తగాదాలు పెట్టుకుని చంపుకుంటే కాదండి, ఏమైనా కొట్టి చంపుకుంటే. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువే మరి మన విమోచకుడు, మన పేరు నిలబెట్టేవాడు, మన ఆత్మ నిలబెట్టేవాడు, మన సొంతం నిలబెట్టేవారు అన్నమాట అండి. పిల్లరా, 4వ విమోచన కిన్స్మన్ రిడీమర్, సమీప బంధువు యొక్క విమోచన. అదేమనగా ఆ సమీప బంధువు యొక్క వంశం కొనసాగుటకు మరి వచ్చే వారం చెప్పుకుందాం. లెవిరేట్ మ్యారేజ్ అంటే మడిది వివాహము. అదేంటో వచ్చే వారం చూసుకుందాం, ఇవాళ టైం లేదు. ఆ వివాహం ఎలాగునా, ఆ వివాహ నియమానుసారముగా బోయాజు లూతును వివాహం చేసుకున్నాడు అనే విషయాలు మరి మీకు చదివించాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమ స్వరూపుడా, ఇశ్రాయేలు జనులైన వారి విషయంలో సమీప బాంధవ్యమును, విడుదల విమోచన ప్రక్రియను దేవా, సమీప బాంధవ్య బంధుత్వము యొక్క నియమావళిని నిర్ణయించి ఇశ్రాయేలు జనులైన వారిని సంరక్షించి, అలాగన మమ్మును, మా ఆత్మను సాతాను వశము కాకుండా, సాతాను పాతాల ఊబిలో మేము చిక్కుకుపోకుండా దేవా, మా ముద్రింప భూలోకానికి మా సమీప బంధువుగా బంధుధర్మాన్ని పాటించటకు అరుదించిన బాలయేసు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ గొప్ప రక్షణ సంకల్పమును మర్మముగా లేఖనాలు అమర్చి కాలమాసనము కాగా ఆ మర్మాలన్నీ నెరవేర్చుటకు వెలుగులోనికి వచ్చిన దేవబాలుడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరు ఆకలో ఉన్న అంతనార్థం, ఆంతర్యం యావత్తు మేము గ్రహించి నిజమైన, అసలైన, భావపూరితమైన, అర్థవంతమైన పండుగ చేసుకొని వేణోళ్ళ కీర్తించి, ప్రస్తుతించి, ఆరాధించి, కొనియాడి మహిమపరచగల భాగ్యం మా ఎల్లరకు దయచేయమని యేసు స్వామి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.